గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచుపల్లి 10వ బెటాలియన్ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమవ్వగా మరికొందరికి గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాత్రి 11 గంటలకు ఆరంగర్ నుంచి బస్సు బయలుదేరింది. రాత్రి 2 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకి వెళ్తుండగా బస్సు బోల్తా కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అద్దాలు పగలగొట్టి కొంతమంది డోర్ నుంచి మరికొంతమంది బయటకు వచ్చారు. కానీ 5గురు మంటల్లో చిక్కుకున్నారు. ఓ మహిళ సజీవ దహనం అవ్వగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. 3గురిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉంటారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల బస్సు బోల్తా పడిందని చెప్పారు. బస్సు బోల్తా పడిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. నేను పండుకోన్నా ఆయన చూస్తాను పండుకోండి ఇట్లా నా పాలనలో ఉన్నాయి చర్చల కాడ ఆయనకు పండించిన చర్చల కాడ వాష్రూమ్ కాడ బట్టి హోటల్ కాడ అది నుంచి అతను వెళ్ళాడు. అంతవరకు నేను వెళ్ళినా ఇది వచ్చి ఇట్లా ఇది అయిపోతానే గాబరాగా లేచినాను. నేను లేచాలకనే బండి పడిపోయింది. అతను ముందు వచ్చి పడిపోతానే తీసి అద్దాల పలక తీసి వెనక రోడ్డు తీసి అందరం వచ్చి ఎంతమంది బస్సులో? హైదరాబాద్ నుంచి చిత్తూరు. ఎంతమందికి ఏమైంది? ఎంతమందికి ఏమైంది? ఏం కాలే ఒకరికే కదా. ఎంతమంది ఉన్నారు? 30 మంది చనిపోయింది ఎవరన్నా? నేను కడప నుంచి ఉన్నాను. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను ఇంకా సంక్రాంతికి అని చెప్పేసి కడపకి బుక్ చేసుకున్నాను. అది జగన్ ట్రావెల్స్. అక్కడ ఏంటంటే ఒక 2 ఉన్నారు, సో తెలిసిన వాళ్ళే. సో అందుకని ఇంకా బుక్ చేసేసుకున్న తర్వాత నేను లక్కడి కప్పుల్లో రమ్మన్నారు. అక్కడ నేను బస్ ఎక్కాను ఒక 10-10:30 ఆ టైంలో. సో ఇద్దరు ఆల్టర్నేట్గా షిఫ్ట్ అవుతున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఏమైందంటే ఒక ప్లేస్లో ఆగాము. ఒక 12:30కి ఆ టైంలో ప్లేస్లో ఆగి అందరూ తిన్నాము. తినేసిన తర్వాత ఏంటంటే ఒక అతను బాగున్నాడు, అంటే ఏమీ కళ్ళు అలా కాకుండా తాగలేకుండా. ఇంకొక అతను ఏంటంటే కొంచెం తేడాగా తాగినట్టు అలా వేరే వాళ్ళు కూడా తిట్టారు, లోపల ఉండేవాళ్ళు కూడా. తిట్టని ఏమైందంటే తిన్నాక వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ ఆయన వచ్చేసి ఇద్దరు మారుతున్నారు కదా, అతను ఎవరైతే అలా ఉన్నారని చెప్పారో అతను డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. తిన్న తర్వాత ఎక్కడో బయట మేము ఎక్కడో తిన్నాం కదా తాగిన వాళ్ళు. సో అప్పుడు అక్కడ ఆయన స్టార్ట్ చేశాడు, ఈయన పడుకున్నాడు. ఇంకొక డ్రైవర్ అయితే పడుకున్నాడు. నేను అక్కడే పైన సీట్లో పడుకున్నాను అనమాట. సో అవుతున్న ఏమైందంటే నేను రిలాక్స్ పడుకొనే ఉన్నాను, వెళ్తున్నాను. ఒక 2-2:30 అనుకుంటాను. నేను పడుకున్నాక ఏదేదో జరిగింది. చూస్తే ఆ డ్రైవర్ ఉన్నాడు, మెయిన్ డ్రైవరు, ఇలా గిల్లగిల్ల కొట్టుకుంటున్నాడు, అంటే ఫిట్స్ వచ్చినట్టు మాదిరి. ఇంకొక డ్రైవర్ అయితే ఆయన బాగానే ఉన్నాడు. నేను ఆయన ఓకే సేఫ్. నాకేంటంటే చిన్న చిన్న గాయాలు అలా అయ్యాయి. ఇక్కడ కొంచెం ఇది కమిలిపోయింది, ఇక్కడ చిన్నగా దెబ్బ తగిలింది. సో అలా జరిగేసరికి మాకు అర్థం కాలేదు ఏంటని. సో అప్పుడు గబక్కన ఆయన లేపుదామనుకున్నా కానీ ఆయన గాజు పెంకులు, ఇంకా నా కాళ్ళు కూడా చెప్పులు లేవు. సో ఇంకా ఆ లోపలైతే అందరు స్టక్ అయిపోయారు. డోర్ రాలేదన్న, డోర్ అంతా లాక్ అయిపోయి ఉంది. ఎలాగో తెలియదు కానీ బ్యాక్ సైడ్ నుంచి డోర్ తీశారు ఎవరో. డోర్ తీసింది కాపాడారు కొంతమందిని, చాలామందిని. కొంచెం మైనర్ 2-2:30 ప్రాంతంలో. తర్వాత ఈ డోర్ని పగలగొట్టేసి వేరే వాళ్ళు చేశారు. అంతలోపు ఏంటంటే మంటలు చెలరేగాయన్న. ఒక ఆవిడ ఇదయ్యారు పాపం. ఒక ఆవిడ ఇలా బస్లోనే అంట పాపం ఇరుక్కుపోయిందంట చెయ్యి. ఆ చెయ్యి లాగలేక వాళ్ళు ఫోర్స్ వచ్చిన వాళ్ళు ఆ పాప ఆవిడ మీద అంతా డీజిల్ పొడి మొత్తం బస్సు అంతా కాలిపోయిందంట. లగేజెస్ మొత్తం చాలా వరకు చాలా లాస్.
రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మహబూబ్ నగర్ నుంచి మా రిపోర్టర్ శంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎట్లా ఈ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, ఓవరాల్గా చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్ కూడా ఇచ్చాము. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఎర్రవల్లి మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సులో దాదాపు 34 మంది ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఇది మియాపూర్ నుంచి బయలుదేరి చిత్తూరుకు వెళ్ళవలసి ఉంది. ఈ క్రమంలోనే ఓవరాల్గా ఇక్కడ ఏదైతే ఎర్రవల్లి చౌరస్తాకు సమీపంలో ఉన్నటువంటి ఈ NH44 పక్కనే కూడా విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ NH44 దగ్గర, అంటే ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు, రోడ్డు కిందికి, అంటే ఇక్కడ నుంచి ఓవరాల్గా పూర్తిగా తప్పిపోయిన తర్వాత రోడ్డు కిందికి వచ్చి ఈ బస్సు ప్రమాదానికి గురి అయింది. ఇక్కడ నుంచి కిందికి ఓవరాల్గా పల్టీ కొట్టిన తర్వాత బస్సుకు సంబంధించినటువంటి శాక్ సర్క్యూట్ అంతా కూడా ఒక్కసారిగా అగ్ని కీలకలకు దోహదం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు మనము. ఎందుకంటే జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఈ బస్సులో దాదాపు 34 మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో ఒకసారి అసలు ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని కీలకలు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారందరూ మేల్కోవడంతో ఒక్కొక్కరుగా బయటపడడానికి అయితే పూర్తి స్థాయిలో పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా దీన్ని చాలా క్లియర్గా తెలుసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చారు. దాంట్లో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడవచ్చు. ఓవరాల్గా ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక ఏసీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా బస్సులో ఉంటుంది. అత్యధిక టెక్నాలజీతో కూడా ఈ ఓలో బస్సులు ఉంటాయి. దాదాపు గంటకు 150 పైచిలకు వేగంతో కూడా ఈ బస్సులన్నీ రోడ్డు పైన ప్రయాణం చేస్తుంటాయి. వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయాణికులంతా కూడా ఓలో బస్సులపైన ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. మనం విజువల్స్లో చూడొచ్చు, అటువైపు పడి ఉన్న బస్సును ఇటువైపు లేపడానికి క్రేన్ ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా దీంట్లో ఉన్నటువంటి 34 మందిలో 33 మంది అంతా కూడా బయటపడ్డారు. కానీ ఒక మహిళ మాత్రం చేతి ఇరుక్కుపోవడం వల్ల ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఓవరాల్గా ఆమె బయటికి రాలేకపోయింది. ఆ క్రమంలోనే ఆమె పూర్తి స్థాయిలో ఆ బస్సులోనే పూర్తిగా అంటే దగ్ధమైనటువంటి పరిస్థితి, సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. నాగరాజ్, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చాలా క్లియర్గా చూస్తాం. ఎందుకంటే గతంలో 2018 తీసుకుంటే మాత్రం జబ్బార్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు పాలెం దగ్గర రోడ్డు యాక్సిడెంట్కి గురైంది 2018 అక్టోబర్ నెలలో. అప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 34 మందికి కూడా సజీవదహనమైనటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించినటువంటి కమిటీ బృందాలను కూడా అప్పుడు ఏర్పాటు చేశారు నాగరాజ్. అసలు ఓలో బస్సుల ప్రమాదానికి గల కారణాలేంటని కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీ పూర్తి స్థాయిలో దీన్ని ముందుండి నడిపించింది. కానీ తిరిగి ఇది రిపీట్ అయింది. కానీ ఇక్కడ ఒకరే చనిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఓవరాల్గా అందరు కుటుంబాలు కూడా పూర్తిగా ఒకసారి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరగరాని ఏదైనా జరిగి లోపల ఉన్నవారు అక్కడే చిక్కుకుపోతే మాత్రం 34 మంది కూడా సజీవదానమయ్యే అవకాశాలు కనిపించేవి. కానీ ఇక్కడ లాక్స్ లేకపోవడం, డోర్స్ అన్ని ఆన్ కావడం. గతంలో జబ్బార్ ట్రావెల్స్లో డోర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ లాక్ కావడం వల్ల బయటికి రాలేక చనిపోయారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. పూర్తి స్థాయిలో జరిగిన వెంటనే ఒక్కొక్కరుగా బయటికి వచ్చారు. టోల్ ప్లాజా సిబ్బంది అంతా కూడా మనకు సంబంధించి ఓవరాల్గా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శంకర్, ఇందులో గాయపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాయపడినటువంటి వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి? చికిత్స పొందుతున్నారా? ఓవరాల్గా నాగరాజ్, మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. గాయపడిన వారిలో క్షతగాత్రులందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఎవరెవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఉటావుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 33 మందికి కూడా 33 మందిలో కొంతమందికి మాత్రమే సివియర్గా గాయాలయ్యాయి. మిగతా అందరూ కూడా సేఫ్ సైడ్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్క ఆవిడ మాత్రం చనిపోయింది. ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రావాల్సింది. దీనికి సంబంధించి జగన్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి పూర్తి అంటే బస్సులో
బస్సులో ఎవరెవరు ఎక్కారు, ఎక్కడి నుంచి వచ్చారు, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దగ్గరుండి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా పోలీసులు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి మహిళ మృతదేహం కూడా అక్కడే ఉంది అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. 34 మంది కూడా ఇప్పటికైతే ప్రస్తుతం సేఫ్ సైడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వారి స్వస్థలాలకు కూడా చేరుకుంటున్నారని కూడా తెలుస్తుంది. వీరికి సంబంధించినటువంటి వాళ్ళని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా ఎవరైతే సివియర్గా ఉందో వారికి సంబంధించి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టోటల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది నాగరాజ్. ఎందుకంటే దీని మీద అధికారులు ఏమైనా స్పందించారా? అధికారుల వెర్షన్ ఏంటి శంకర్? అధికారులు ఏమైనా స్పందించారా? అధికారుల వెర్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? నాగరాజ్, వాస్తవంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా దీని మీద అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ఉటావుటిన ఇక్కడికి పోలీసులను కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలేంటి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏ కోణంలో జరిగింది అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికైతే అధికారులు పూర్తిగా తేల్చి చెప్పలేకపోయారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి బయటికి చెప్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు స్థానికులు, అదేవిధంగా బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు కొంతమంది మనతో బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, మేము సడన్గా నిద్రమత్తులో ఉన్నాము, లేచి చూసేసరికి ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం డ్రైవర్ నిద్రమత్తు వల్ల జరిగిందని చెప్పి ఓవర్ స్పీడ్ అంటూ, ఓవర్టేక్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా దీని మీద అయితే నిజాలు అయితే బయటికి రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ ట్రావెల్స్కి సంబంధించి బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓవరాల్గా అగ్నికి సంబంధించినటువంటి ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఇక్కడ నుంచి బస్సును తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బస్సులోనే ఒక మహిళ కూడా చనిపోవడంతో ఆ మహిళకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మనకి ఇంకా రావాల్సి ఉంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమెకు సంబంధించినటువంటి స్వస్థలం ఏంది, అంటే ఈమెను మాత్రం మియాపూర్కు సంబంధించి ఏదైతే హైదరాబాద్లో మాలతి అనే మహిళగా కూడా చెప్తున్నారు. కానీ దీని మీద పూర్తి క్లారిటీ రావట్లేదు. అధికారులు ఎప్పుడైతే చెప్తారో దీనికి సంబంధించి పూర్తిగా అప్పుడు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది నాగరాజ్. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత, అంటే పాలెం బస్సు ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత తిరిగి ఇది రిపీట్ కావడంతో ఒకసారిగా ఈ ఓలో బస్సుల మీద ఉన్నటువంటి అనుమానాలు మరొకసారి పూర్తి స్థాయిలో రేకెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఓలో బస్సుల నియంత్రణ కోసం కమిటీ వేస్తున్నాం, వాటిని నిర్దిష్టమైనటువంటి వేగంలోనే నడపాలి. ఎందుకంటే ఇది సంక్రాంతి పండుగ, ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కూడా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి క్రమంలో ఒక బస్సులో 2 డ్రైవర్లను ఉంచాలి, ఎప్పటికప్పుడు వారిని అప్డేట్ చేస్తూ పెట్టాలి, వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలి. వారికి సీనియారిటీ ప్రకారం మాత్రమే ఈ ఓలో బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్ల నియామకం జరుగుతుంది. ఈ కోణంలోనే చేసినప్పటికీ మళ్ళీ ఇదే రిపీట్ కావడం, ఒకవేళ పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు అలర్ట్ కాకపోతే మాత్రం ప్రాణ నష్టం కూడా ఎక్కువగా ఉండేది. మీరు బిగ్ టీవీ తరపున మీరు ప్రయాణికుల్ని ప్రశ్నించినప్పుడు ఒక ప్రయాణికుడు చెప్తున్నాడు, ఒక డ్రైవర్లో చాలా తేడాగా కనిపించారని. సో 2 డ్రైవర్లో ఒక ఆయన కరెక్ట్గా లేదు అంటూ కూడా ఆయన మనకి ఎక్స్క్లూజివ్గా బయట ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఎవరైనా స్పందిస్తున్నారా? నాగరాజ్, వాస్తవంగా వాళ్ళతో మనం బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేశాం. వారంతా కూడా షాక్ గురయ్యారు. దాంట్లో ఒకరు మాత్రం క్లియర్గా చెప్పారు. ఎందుకంటే బస్సు నడుపుతున్న క్రమంలో డ్రైవర్ల వ్యవహారశైలిపై కూడా మాకు నచ్చడం లేదు, వారు పూర్తి స్థాయిలో దీని మీద క్లారిటీతో లేరు, అంటే డ్రైవర్లకు సంబంధించిన నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా ఒక ప్రయాణికుడు మనతో బిగ్ టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దీన్ని కూడా మనమంతా కూడా దీన్ని ఒకసారి తీసుకోవచ్చు, దీని బేస్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా జబ్బార్ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి డ్రైవరు ఆ రోజు ఆ లాక్ ఆన్ చేసి ఉంటే, అంటే ఆ యొక్క ఓలో బస్సుకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ వ్యవస్థ అంతా కూడా డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది. ఆ రోజు ఆయన దాన్ని ఆటోమేటిక్ సంబంధించినటువంటి ఆ బటన్ ప్రెస్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా బయటికి వచ్చేవారు, వారందరూ కూడా సేఫ్ సైడ్గా ఆ రోజు ప్రాణాలను దక్కించుకునేవారు. ఇది కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా మొత్తంగా అయితే ఆ లాక్స్ అన్ని కూడా ఆన్ కావడం, ప్రయాణికులు దిగ్గుపోవడానికి కొంత సమయం పట్టింది. గతంలో ప్రమాదానికి ఇప్పుడు ప్రమాదానికి నాగరాజు, వాస్తవంగా గతంలో ప్రయాణించినటువంటి జబ్బా ట్రావెల్స్లో వెంట్రుకలు కావచ్చు, అదేవిధంగా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కొంత దోహదపడిందని చెప్పి అప్పుడు అధికారులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు. ప్రయాణికులకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా
కాలి బూడిద అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంజన్లో కూడా చూడొచ్చు, టైర్లన్నీ కూడా బ్రస్ట్ అయిపోయాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఓవరాల్గా అధికారులు దీని మీద దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ బస్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే దీనికి సంబంధించి జగన్ ట్రావెల్స్ అంటున్నారు, మరి బస్సు యజమాని ఎవరు, బస్సుకు సంబంధించినటువంటి ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది, బస్సు ఫిట్నెస్ మీద క్లారిటీ సర్టిఫికెట్ ఉందా లేదా, దీనికి సంబంధించి ఆర్టీఓ అధికారులతో కూడా పోలీసులు మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. శంకర్, మనం ఎక్స్క్లూజివ్గా సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏ యాంగిల్లో ప్రయాణం చేసింది బస్సు, ఎలా పల్టీ కొట్టింది, పల్టీ కొట్టిన తర్వాత హైవే మీద నుంచి బయటికి దొర్లుకుంటూ వచ్చినటువంటి విజువల్ అయితే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం సీసీటీవీలో మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా చూసినట్లయితే చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకి బోల్తా కొట్టినటువంటి విజువల్ని సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డ్ అయింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ బస్సు ఒక్కసారిగా హైవే నుంచి పల్టీ కొట్టి అదుపు తప్పి పక్కకి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అందులో నుంచి ప్రయాణికులందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరు ఇందాక చెప్పినట్టుగా అందులో చాలా క్లియర్గా ఉంది, పల్టీ కొట్టింది ఊహించినటువంటి ఒక చర్య. బహుశా అందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. సో అది తెలుస్తుంది. రైట్ శంకర్, యూ క్యారీ ఆన్. నాగరాజు, వాస్తవంగా మనం విజువల్స్ లో కెమెరామెన్ చూస్తున్నట్లుగా కూడా ఇది NH44 ఇది. ఎందుకంటే ఇది బెంగళూరు టు హైదరాబాద్ కావచ్చు, అత్యంత వేగవంతమైనటువంటి రహదారిగా కూడా చెప్తారు. ఎందుకంటే దీని మీద వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా దాదాపు 100 పైనే పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా డ్రైవర్ మాత్రం దీని మీద చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే డ్రైవర్ ఏ మాత్రం స్థానం కోల్పోయినా, డ్రైవర్ ఏ మాత్రం నిద్రమత్తులోకి వెళ్ళినా కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తాయి. విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా NH44. దీని మీదనే రోజు నిత్యం వేల వాహనాలు రాకపోకలు కొనసాగిస్తాయి. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఓల్వో బస్సులన్నీ కూడా ఇదే రోడ్డు వెంబడి బెంగళూరుకు కావచ్చు, మిగతా ప్రాంతాలకు ప్రయాణికులను చేరేసేందుకు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ రోడ్లో ప్రయాణించాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓల్వో బస్సులు దాదాపు 160 నుంచి 200 స్పీడ్ను కూడా అందుకున్నటువంటి సందర్భాలు గతంలో మనకు కనిపించాయి. మీరు చెప్పినట్లుగా ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసినట్టుగా ఓవరాల్గా ఇక్కడే బస్సు ఫస్ట్ ప్రమాదానికి గురైంది. ఓవరాల్గా అక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ నుంచి ఓవరాల్గా ఇక్కడ నుంచి బస్సు కిందికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయింది. ఓవరాల్గా పల్టీలు కొడుతూ ఈ చెట్టును ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అది బస్సు అంతా కూడా అక్కడ బోల్దా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బస్సు ఇప్పుడు స్ట్రేట్గా ఉంది, కానీ ఇంతకుముందు మాత్రం బస్సు అడ్డంగా పడుకొని ఉంది. క్రేన్ సాయంతో దాన్ని నిలబెట్టారు. మనం విజువల్స్లో చూసాము. అయితే ఓవరాల్గా ఆ టైంలో పల్టీ కొట్టిన క్రమంలోనే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడడంతో ఈ ప్రమాదం నుంచి కాస్త బయటపడడానికి వాళ్ళకి ఆస్కారం లభించింది. కానీ అగ్నికెలికలు కూడా స్లోగానే వ్యాపించినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున వచ్చింటే మాత్రం అంతమంది బయటికి వచ్చి తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఇంత రహదారి పైన ఇది ఇంత సీరియస్గా ఉన్నటువంటి ఈ రోడ్డు పైన రోడ్లపైన డ్రైవర్లు జాగ్రత్తలు పాటించకపోవడం అనేది చాలా దారుణం అంటూ కూడా పూర్తి స్థాయిలో స్థానికులు కావచ్చు, ప్రయాణికులు చెప్తున్నారు. గతంలో కూడా చాలా క్లియర్గా ఏదైతే దీనికి సంబంధించి పాలెం బస్సు ప్రమాద ఘటన జరిగిన తర్వాత జపాన్ బృందం కూడా ఇక్కడికి క్లియర్గా వచ్చింది. అసలు ఓలో బస్సులో ప్రమాదం జరగడానికి ఆస్కారాలు లేవు, ఎందుకు ఓలో బస్సులో ప్రమాదాలు జరుగుతాయనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అప్పుడు నిగ్గు తెలిసి చెప్పారు. దాని తర్వాత దీని మీద లిమిటేషన్ ఉంటుంది, అంటే సరైన టైంకు దీంట్లో చేర్చుకునే క్రమంలో ఓవరాల్గా ఏదైతే ఉందో బస్సును నిర్దిష్టమైనటువంటి స్పీడ్తోనే నడపాలి, ఎక్కువ స్పీడ్తో నడపకూడదని చెప్పి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ జారీ చేశారు. కానీ ఎక్కడ కూడా వాటిని పాటించకపోవడంతో ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదాలే గురి అవుతున్నాయని చెప్పి కూడా ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. మరి అధికారులు దీని మీద ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఓవరాల్గా దీని మీద దర్యాప్తును ప్రారంభించారు. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరెవరు ప్రజెంట్ సీరియస్గా ఉంది, ఎవరెవరికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అనే క్రమంలో కూడా వారినంతా కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా నగరాజ్ క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ క్లియర్గా అదే బస్సులో అందరూ ఉంటే మాత్రం ప్రమాద స్థాయిని ఊహించుకోవడం అత్యంత దారుణంగా ఉండేదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఓలో బస్సు ప్రమాదం జరిగినప్పుడు 44 మంది గతంలో చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున అది ఒక హృదయ విదారకమైన సంఘటనగా నిలిచిపోయింది. దేశంలోనే అతిపెద్ద సంచలన వార్తగా కూడా మిగిలిపోయింది. మరి ఆరో తర్వాత ఇప్పుడు జరగడంతో దీంట్లో మీద ఇంకా ఒక నమ్మకం ప్రయాణికులకైతే వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా స్పందించారా? వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? లేదా అక్కడికి ఏమైనా చేరుకుంటున్నారా? ఆమె డెడ్ బాడీ ఏమైనా బయటికి తీసారా? సో
దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరి? ఎస్ నాగరాజ్, వాస్తవంగా ఎవరైతే చనిపోయారో 33 మంది కూడా దిగిపోయారు. వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు స్థానికులు. కానీ అక్కడ మహిళ చనిపోయినటువంటి మహిళ విషయంలో అత్యంత దారుణం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళను బయటికి తీసుకొచ్చే క్రమంలో ఆమెకు సంబంధించినటువంటి చేయి అంతా కూడా బస్సులో ఉండిపోవడంతో ఆమెను బయటికి లాగే ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎన్టీ అధికారులు కానీ పోలీసులు కానీ. కానీ పూర్తి స్థాయిలో ఆమె చేయి నుంచి కానీ ఆమె భాగాలన్నీ కూడా అక్కడ ఇరుక్కుపోవడం, వాటిని లాగే క్రమంలో పూర్తి స్థాయిలో ఆమె బయటికి రాకపోవడంతో ఆమె ఆర్తనాదాలు కూడా చేసినట్టుగా మనకు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చెప్పారు. ఎందుకంటే ఆమె లాగే ప్రయత్నం చేశాం కానీ మంటలు అనేది పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఆమెను బయటికి తీసుకురాగలేకపోయామని చెప్పి వాళ్ళు కూడా బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆవిడ చనిపోయినటువంటి మహిళ మాత్రం హైదరాబాద్కు సంబంధించినటువంటి మాలతిగా కూడా చెప్తున్నారు. మరి అది పూర్తి స్థాయిలో నివేదిక రావాలి, పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దీన్ని తేల్చి చెప్పాల్సింది. అప్పటి వరకు ఆమె మాలతి హైదరాబాద్లో ఎక్కారు, మియాపూర్లో ఎక్కారంటూ కూడా చెప్తున్నారు. మరి దీని మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ దీనికన్నా ముందు జడ్చర్లకు సమీపంలో మాత్రం ఒక డాబా దగ్గర, ప్రైవేట్ డాబా దగ్గర టీ తాగడం కానీ ఇదంతా చేశారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పండగ పూట మాత్రం ఆయా ఇళ్లలో మాత్రం విషాద ఛాయలు ఇప్పటికీ చోటు చేసుకున్నట్టుగానే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ శంకర్ అప్డేట్స్ అందించినందుకు.